ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి లెనోవో గేమింగ్ 3 ల్యాప్టాప్ అనమాట. సో నేను ఒక 1 వీక్ బ్యాక్ అయితే దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే చెక్ చేద్దాం. సో నేను నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను. అసలు ఈ ల్యాప్టాప్ మనం కొనొచ్చా లేదా అని చెప్పేసి. అండ్ ఒకవేళ మీరు కనుక ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ ఒక 50 నుంచి 55,000 బడ్జెట్లో, అది కూడా మీరు ఒకవేళ గేమింగ్, ఎడిటింగ్ అండ్ ఈవెన్ మీరు స్టూడెంట్స్ అయినా కానివ్వండి, ఆఫీస్ ప్రొఫెషనల్స్ అయినా కానివ్వండి, ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ 50 నుంచి 55,000 రూపాయల దగ్గర కొనాలి అని అనుకుంటే ఈ వీడియో తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే ఈ పర్టికులర్ ల్యాప్టాప్ కూడా మీకు అదే ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. సో ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుందా లేదా అని ఒక క్లారిటీ అయితే మీకు ఇచ్చేస్తానమాట. అండ్ అదే ప్రైస్ రేంజ్లో మీకు వేరే ఏ ల్యాప్టాప్స్ ఉన్నాయి, సో వాటితో కంపేర్ చేస్తే ఇది మీకు బెటర్ ఉంటుందా లేదా అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి. సో ఫస్ట్ మనం బిల్డ్ అండ్ డిజైన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఆబ్వియస్లీ బిల్డ్ అండ్ డిజైన్ చూసుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ మనకి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్తాను నేను. సో ఈ ల్యాప్టాప్ కంప్లీట్గా మనకి ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుందన్నమాట. సో మొత్తం మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారు. చూడ్డానికి లుక్ బాగుంటుంది మనకి, బట్ యూస్ చేసిన మెటీరియల్ మొత్తం కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట. సో బోత్ మనకి పైన కానివ్వండి, ఈవెన్ లోపల కూడా మనకి కంప్లీట్ ప్లాస్టిక్ మెటీరియలే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ప్లాస్టిక్ ఇది కూడా, బట్ ఏంటంటే కింద కొంచెం మనకి కూలింగ్ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఓవరాల్గా మనకి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందని చెప్తాను నేను, ఈవెన్ ప్లాస్టిక్ అయినా కానీ. అండ్ దాంతోపాటు మనకి డిజైన్ కూడా అయితే వీళ్ళు చాలా బాగా డిజైన్ చేస్తారని చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే ఇది మనకి కాంపాక్ట్ ఉంటుంది. ఒక గేమింగ్ ల్యాప్టాప్ చూసిన ఫీలింగ్ అయితే ఉండదు అనమాట. మనకి నార్మల్ ఒక నోట్బుక్ టైప్ అయితే ఉంటుంది. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దానివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ల్యాప్టాప్ని మీరు ఈవెన్ మీ ఆఫీస్ వర్క్స్ కూడా అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు ఆఫీస్కి తీసుకెళ్లాలనుకున్నా కానీ తీసుకెళ్ళవచ్చు అనమాట. ఎందుకంటే గేమింగ్ ల్యాప్టాప్ అన్న ఒక ఫీల్ అయితే ఈ ల్యాప్టాప్లో ఉండదు. సో మీరు ఈజీగా అయితే తీసుకెళ్ళిపోవచ్చు. జనరల్గా మనకి గేమింగ్ ల్యాప్టాప్స్ డిజైన్ చూసుకుంటే కొంచెం ఆక్వర్డ్ ఉంటుంది. మీరు ఆఫీస్ పర్పస్ వాడుకోవాలనుకున్నా, లేకపోతే ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయిన కాలేజీకి తీసుకెళ్లాలనుకున్నా కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ ల్యాప్టాప్ మాత్రం మీకు అలాంటి ఇబ్బంది అయితే ఉండదు. లుక్ పరంగా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మీకు అంత వెయిట్ అయితే ఉండదు. అరౌండ్ 2.2 కిలోగ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. సో నార్మల్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు అనమాట. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఈ ల్యాప్టాప్కి ఒక మేజర్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ నాకు ఒక చిన్న విషయం అయితే నచ్చలేదు. అదేంటంటే మనకి ఈ పర్టికులర్ ఏదైతే మనకి పైన కోటింగ్ ఉందో ఇది మొత్తం ఒక మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారనమాట. ఇది ఫింగర్ ప్రింట్స్ని అయితే దారుణంగా అట్రాక్ట్ చేస్తుంది. ఒక 10 మినిట్స్ యూస్ చేస్తేనే ఫింగర్ ప్రింట్స్ అయితే చూడొచ్చు మీరు. ల్యాప్టాప్ మొత్తం ఫింగర్ ప్రింట్స్ అయితే పడిపోయినాయి. ఈవెన్ లోపల కూడా మీకు సేమ్ అదే ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి మొత్తం అదే మెటీరియల్ ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్స్ని అయితే ఈజీగా అయితే అట్రాక్ట్ అయితే చేస్తుంది అనమాట. సో అది కొంచెం వియర్డ్గా అయితే ఉంటుంది. నాకు నచ్చని విషయం అని చెప్తాను బిల్డ్ అండ్ డిజైన్ విషయంలో. సో రిమైనింగ్ ఎల్స్ మనకి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ పరంగా మాత్రం ల్యాప్టాప్ సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే ల్యాప్టాప్స్లో చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా బెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఆ డిజైన్తో వస్తుందని నేనైతే 100% చెప్పగలను అనమాట. అండ్ ఇక నెక్స్ట్ మనం కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కీబోర్డ్ మనకి చాలా బాగుంది. యాక్చువల్గా నాకు దీని మీద టైప్ చేస్తుంటే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండింది. సో మనకి కీ ట్రావెల్స్ కానీ, కీ స్పేసెస్ కానీ, ఎట్ ది సేమ్ టైం మనం టైప్ చేస్తున్నప్పుడు ఆ ఉండే ఫీల్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, మనకి ఆ క్లిక్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి చాలా బాగున్నాయి. సో కీబోర్డ్ పరంగా చూసుకున్నట్లయితే ఐ డోంట్ థింక్ నేను యూస్ చేసిన ల్యాప్టాప్స్లో కొంచెం బెస్ట్ కీబోర్డ్ అని చెప్తాను నేను. సో కీబోర్డ్ నాకు ఎక్స్పీరియన్స్ పరంగా అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండింది. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి బ్యాక్లైట్ కీబోర్డ్తో అయితే వస్తుంది. బ్లూ బ్యాక్లైట్ అయితే యూస్ చేశారనమాట. సో ఇది కూడా మనకి మరీ అంత డిస్టర్బెన్స్ అయితే ఏముండదు. సో నీట్గా అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో మనకి ఏదైతే బ్యాక్లైట్ ఉంటుందో, అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే అనిపించలేదు. సో ట్రాక్ ప్యాడ్ మనకి ఆపరేషన్ వైజ్గా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మీకు అంత పెద్దగా ఉండదు, అట్ ది సేమ్ టైం చిన్నగా కూడా అయితే ఉండదు అనమాట. సో ఈజీగా మీరైతే ఆపరేట్ చేయొచ్చు. సో బోత్ కీప్యాడ్ అండ్ ట్రాక్ ప్యాడ్ మాత్రం నాకు ఎక్స్పీరియన్స్ వైజ్ నాకు చాలా బాగా నచ్చినాయి అని చెప్తాను. నెక్స్ట్ దీనిలో మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి. ఈ ల్యాప్టాప్లో డిస్ప్లే చూసుకుంటే మనకి 15 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది మనకి ఐపీఎస్ డిస్ప్లే అనమాట. ఫుల్ హెచ్డి రిజల్యూషన్తో వస్తుంది. అండ్ 45% ఎన్టీఎస్సీ కలర్ గామెట్ అయితే ఉంటుంది. 250 నిట్స్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. సో డిస్ప్లే మనకి చాలా బాగుంటుంది. సో డిస్ప్లేలో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. బట్ మనకి డిస్ప్లే కలర్స్ చూసుకున్నట్లయితే కొద్దిగా డల్ ఉంటాయి అనమాట. అండ్ మోర్ ఓవర్ కొద్దిగా మనకి సాఫ్ట్ సైడ్ అయితే ఉంటాయి, మరీ షార్ప్ అయితే ఉండవు. అదొక చిన్న ప్రాబ్లం అయితే నాకు అనిపించింది డిస్ప్లేలో. అండ్ మోర్ ఓవర్ మనకి కొంచెం బ్రైట్నెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో ఆఫ్ కోర్స్ ఇది 250 నిట్స్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది కాబట్టి మీకు అంత బ్రైట్గా అయితే ఉండదు. సో ఇండోర్లో ఓకే అని చెప్తాను. ఒకవేళ మీరు అవుట్డోర్లో వర్క్ చేసుకునే వాళ్ళైతే
మోస్ట్లీ డిస్ప్లే మీకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా డిస్ప్లే కలర్స్ వైజ్గా కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ బాగుంటాయని చెప్పుకోవచ్చు. బట్ ఒకవేళ మీరు ఎడిటింగ్ పర్పస్ లైక్ ఫోటో ఎడిటింగ్స్ ఇలాంటివి చేసే వాళ్ళు అయితే నేను ఈ డిస్ప్లే అయితే రికమెండ్ చేయను. ఎందుకంటే కలర్స్ కొంచెం సాఫ్ట్ సైడ్ ఉన్నాయి అండ్ మనకి మరీ అంత యాక్యురేట్గా అయితే ఉండవు అనమాట. సో నార్మల్ మూవీస్ చూడడానికి కానీ లేకపోతే మనకి ఏదైనా వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి కానీ లేకపోతే గేమ్స్ ఆడుకోవడానికి కానీ డిస్ప్లే మీకు మోర్ దాన్ ఎనఫ్ అని చెప్తాను. సో ఓవరాల్గా డిస్ప్లే కూడా నాకు డీసెంట్ ఉందని చెప్పొచ్చు. ఈ ప్రైస్ పాయింట్లో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అనమాట. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా మీకు సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది, సైడ్ ఉంటుంది అనమాట స్పీకర్ మనకి. సో సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మీకు నార్మల్ మూవీస్ చూడడానికి అయితే మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. డైలాగ్స్ కూడా బాగానే వినిపిస్తూ ఉన్నాయి, బట్ మరీ అంత లౌడ్ అయితే ఉండదు. బట్ ఓకే సౌండ్ క్వాలిటీ. అప్పుడప్పుడు మనకు కొంచెం డిస్టార్షన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అదొక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని పర్ఫార్మెన్స్ గురించి. సో ఆబ్వియస్లీ దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ముందు దీని ఇంటర్నల్స్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ల్యాప్టాప్ మనకి Ryzen 5 4600H అంటే హెక్సా కోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 4 GHz ఉంటుంది. మినిమం చూసుకుంటే 3.0 GHz అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకి NVIDIA GTX 1650 గ్రాఫిక్ కార్డ్తో అయితే వస్తుంది. సో ఇది ఒక 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. ఇది మనకి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. DDR6 గ్రాఫిక్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. అవి కాకుండా మనకి 8GB ర్యామ్ అయితే ఉంటుంది, 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే మనకి 3200 MHz అయితే క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎంత ఎక్కువ ఆ క్లాక్ స్పీడ్ ఉంటే ఆ ర్యామ్ అనేది మనకు అంత ఎఫిషియెంట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ర్యామ్ చూసుకున్నట్లయితే మనకి సింగిల్ ఛానల్ ర్యామ్తో అయితే వస్తుంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ నేను డీసెంట్ ఉందని చెప్తాను. సో బేసిక్గా మనకి Ryzen 5 4600H ప్రాసెసర్ మనకి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకి GTX 1650 గ్రాఫిక్స్తో వస్తుంది కాబట్టి మీకు ప్రతిదీ చాలా స్నాపీగా, స్మూత్ అండ్ స్నాపీగా అయితే జరిగిపోవాలి. బట్ ఈ ల్యాప్టాప్ కొంచెం నేను డిసప్పాయింట్ అయినా అని చెప్తాను. సో ఐ డోంట్ థింక్ మేబీ ఇది SSD లేకపోవడం వల్ల ఉండొచ్చు. బట్ నాకైతే యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు అయితే చాలా టైం అయితే తీసుకుంటుంది. ఈవెన్ మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కూడా అంత ఫాస్ట్గా అయితే అనిపించలేదు ల్యాప్టాప్ ఎక్కడ కూడా. అండ్ నేను కొన్ని సాఫ్ట్వేర్స్ యూస్ చేశాను, లైక్ అడాప్ ఫోటోషాప్ కానీ నా ఆఫీస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ కానీ ప్రతిదీ కూడా ఓపెన్ చేసినప్పుడు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఈవెన్ మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కూడా నాకు అంత స్నాపీగా అయితే అనిపించలేదు అనమాట. ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అని చెప్తాను. సో ఎందుకంటే నా దగ్గర ఏసూస్ టఫ్ ల్యాప్టాప్ అయితే ఉంది. సో ఏసూస్ టఫ్ A17 అనమాట. సో అందులో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది Ryzen 5 4600H. బట్ అందులో పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అసలు ఈ ల్యాప్టాప్ మీకు దాంతో కంపారిజన్ కూడా అయితే రావట్లేదు అనమాట. ఈవెన్ సేమ్ ప్రాసెసర్ ఉన్నప్పటికీ. బట్ అందులో SSD అయితే ఉంటుంది, ఇందులో మనకి SSD అయితే ఉండదు. సో మేబీ అదే ప్రాబ్లం అయి ఉండొచ్చు. బట్ సీరియస్లీ నేనైతే పర్ఫార్మెన్స్లో డిసప్పాయింట్ అయినని చెప్తాను. సో ప్రతి టాస్క్ కూడా నేను కొంచెం వెయిట్ చేయాల్సి అయితే వస్తుంది. సో Ryzen 5 4600H రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే నేను ఈ ల్యాప్టాప్లో అయితే చూడలేదని చెప్పొచ్చు. సో ఆబ్వియస్లీ హార్డ్ డిస్క్ ఉండడం వల్ల మనకి ప్రతి ఆపరేషన్ అనేది చాలా స్లోగా అయితే జరుగుతుంది అనమాట. అలాగే మీకు గేమ్స్ పరంగా చూసుకున్నా కానీ మీకు గేమ్స్ ఓపెన్ అవ్వడానికి టైం తీసుకున్నా కానీ గేమ్స్ ఆడేటప్పుడు మీకు చాలా బాగా అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. నేను Asphalt 9 అయితే ఆడాను, అండ్ దెన్ మనకి Valorant అయితే ఆడాను. సో గేమ్ ప్లే అయితే బాగానే ఉంది. బట్ అక్కడక్కడ కొన్ని షట్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అది కూడా ఒక చిన్న ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. కొన్ని షట్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ మనకి 60 FPS అరౌండ్ 60 to 70 FPS అయితే మీకు కొన్ని గేమ్స్ అయితే మీరు ఈజీగా అయితే FPS అయితే చూడొచ్చు అనమాట. మరి అంతకన్నా ఎక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే యావరేజ్ ఉందని చెప్తాను నేను. సో పర్ఫార్మెన్స్ ఈ పర్టికులర్ ఏదైతే కాన్ఫిగరేషన్కి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే నేనైతే చూడలేదు. సో మేబీ SSD లేకపోవడం వల్ల అనుకుంటాను. పర్ఫార్మెన్స్లో అయితే నేనైతే సీరియస్లీ డిసప్పాయింట్ అయ్యానని చెప్తాను. సో నా సజెషన్ ఏంటంటే మీరు బెస్ట్ ఒక 8GB ర్యామ్ అయితే అడిషనల్గా అటాచ్ చేసుకోండి. ఇందులో మనకి సపరేట్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అప్పుడు మనకి అది 16GB ర్యామ్ అవుతుంది. అది కూడా డ్యూయల్ ఛానల్ ర్యామ్ అయితే అవుతుంది అనమాట. సో జనరల్గా మనకి Ryzen ప్రాసెస్ డ్యూయల్ ఛానల్ ర్యామ్తో ఇంకా ఫాస్ట్గా అయితే పనిచేస్తాయి. అండ్ దాంతోపాటు మీరు ఒక SSD అయితే అటాచ్ చేసుకోండి. దానికి కూడా మనకు సపరేట్ స్లాట్ అయితే ఉంటుంది. సో వీలైతే ఒక 256GB SSD అయితే మీరు అటాచ్ చేసుకోండి. సో దట్ మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నేను పర్ఫార్మెన్స్లో అయితే కొంచెం డిసప్పాయింట్ అయినని చెప్తాను. బేసిక్గా హీటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో నార్మల్ అసేజ్లో మీరు జనరల్ యూస్ చేసేటప్పుడు మాత్రం మీకు ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. ల్యాప్టాప్ చాలా క్వైట్గా అయితే రన్ అవుతుంది. మీకు ఫ్యాన్స్ కూడా అసలు చిన్న నాయిస్ కూడా అయితే మీరు అబ్జర్వ్ చేయలేరు అనమాట. బట్ ఎప్పుడైతే మీరు గేమ్స్ ఆడడం కానీ లేకపోతే హెవీ
సాఫ్ట్వేర్స్ రన్ చేసేటప్పుడు లైక్ ఏదైనా ఎడిట్ చేసేటప్పుడు మన లైక్ 4K వీడియో ఎడిట్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంకా ఏదైనా అడాబ్ ఫోటోషాప్ ఇలాంటివి వాడేటప్పుడు మాత్రం మీకు ల్యాప్టాప్ అనేది హీట్ అవుతుంది అనమాట. సో అదే మీరు ఎక్స్టెండెడ్ అవర్స్ కనుక యూస్ చేసినట్లయితే లైక్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ యూస్ చేస్తే మీకు హీటింగ్ అనేది చాలా ఎక్కువ అయితే వస్తుంది. అరౌండ్ 85 degrees వరకు అయితే హీటింగ్ అయితే రీచ్ అవడం నేనైతే అబ్జర్వ్ చేస్తాను. సో అది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మోరోవర్ ఏంటంటే మీకు కూల్ అవడానికి కూడా చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇందులో మనకి కూలింగ్ వెంట్స్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదొక మేజర్ రీజన్ అని చెప్పుకోవచ్చు. కూల్ అవడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ దాంతోపాటు ఫ్యాన్ నాయిస్ అయితే మనకి చాలా అన్యాయంగా అయితే ఉంటుంది అనమాట, బాగా హీటింగ్ అయితే ఉన్నప్పుడు. సో హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో మనకి కొంచెం ఓవర్ హీట్ అయితే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. సో డెఫినెట్గా మనకి మీరు ఏదైనా ఎక్స్టెండెడ్ గేమింగ్ ఆడేవాళ్ళని అనుకున్నట్లయితే ఒక కూలింగ్ ప్యాడ్ కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ లైఫ్ గురించి. సో ఈ పర్టికులర్ ల్యాప్టాప్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి అరౌండ్ ఒక 4 to 5 hours అయితే వస్తుంది. నార్మల్ అసెస్ చేసినట్లయితే లైక్ మీరు నెట్ బ్రౌజ్ చేసుకొని చిన్న ఆఫీస్ అప్లికేషన్స్ యూస్ చేసుకొని మూవీస్ చూడడానికి ఇలాంటి వాటికి యూస్ చేస్తే మీకు అరౌండ్ 5 hours అయితే వస్తుంది. ఒకవేళ మీరు బ్యాటరీ లెవెల్ కనుక అరౌండ్ 50% మెయింటైన్ చేసినట్లయితే ఈవెన్ 6 hours కూడా అయితే మీరు ఈజీగా బ్యాటరీ లైఫ్ అయితే చూడొచ్చు అనమాట. ఒకవేళ మీరు కనుక ఎక్స్టెండెడ్ గేమింగ్ ఆడినట్లయితే మీకు అరౌండ్ 2 to 3 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే 100% ఇంపాసిబుల్ అని చెప్తాను. అండ్ దాంతోపాటు మనకి ఇది 135 watt ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది, ర్యాపిడ్ ఛార్జ్ అంటారు. సో దాంతో ఛార్జ్ పెడితే మనకి అరౌండ్ 1.5 hour టైం అయితే తీసుకుంటుంది ఇది ఫుల్ ఛార్జ్ అయితే అవడానికి. సో అది కూడా మనకి డీసెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి వెబ్ క్యామ్ ఉంటుంది. వెబ్ క్యామ్ క్వాలిటీ కూడా డీసెంట్ ఉంటుంది. మీరు ఏదైనా ఆఫీస్ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ వెబ్ క్యామ్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ వెబ్ క్యామ్ మనకి సెక్యూరిటీ లాక్తో కూడా అయితే వస్తుంది. అంటే మీకు అవసరం లేకపోతే వెబ్ క్యామ్కి లాక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో లాక్ వేసుకున్నట్లయితే మీకు సెక్యూరిటీ పరంగా ఇంకా కొద్దిగా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ మోరోవర్ ఇది మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే వస్తుంది. సో మీకు ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్ ఉండడానికి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ లెనోవో బ్రాండ్ వాల్యూ బాగుంటుంది. మనకి బేసిక్గా లెనోవో ల్యాప్టాప్స్ కాబట్టి బ్రాండ్ వాల్యూ బాగుంటుంది. సర్వీస్ క్వాలిటీ కూడా మీకు బాగుంటుంది అనమాట. ఇది మనకి కంప్లీట్ ఆన్ సైట్ వారంటీతో అయితే వస్తుంది 1 year పాటు. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఈ ల్యాప్టాప్ ప్రైస్ చూసుకున్నట్లయితే అరౌండ్ 58,000 అయితే ఉంది రైట్ నౌ. బట్ నేను కొన్ని ఆఫర్స్లో మొన్న 53,000కి అయితే పర్చేజ్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే రాబోతున్నాయి ఇంకో 2 రోజుల్లో. సో ఆ సేల్స్లో కూడా మనకి ఇంచుమించుకి అదే ప్రైస్కి అయితే వస్తుంది. 54,000 55,000 ప్రైస్కి అయితే రాబోతుంది. ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫర్స్ యూస్ చేస్తే 53 ఆ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. ఆ ప్రైస్కి అయితే డెఫినెట్గా నేను దీన్ని రికమెండ్ చేస్తాను. బట్ మీరు ఒకవేళ ఈ ల్యాప్టాప్ కొనుక్కుంటే ఒక SSD మాత్రం 100% అయితే మీరు యాడ్ చేసుకోండి. లేదు మనకి SSD వేరియంట్ కూడా అయితే రైట్ నా అవైలబుల్ అయితే ఉంది. ఒక 4,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు సేమ్ ల్యాప్టాప్ విత్ SSD అయితే వస్తుంది. అంటే 1 TB హార్డ్ డిస్క్ ప్లస్ 256 GB SSD అయితే ఉంటుంది. సో అది కొనుక్కోండి, మీకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అరౌండ్ 57-58 మధ్యలో ఆ ల్యాప్టాప్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో వీటిలో మేజర్ అడ్వాంటేజ్ అంటే డెఫినెట్గా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ప్రతి పర్పస్కి అయితే మీకు సెట్ అవుతుంది. లైక్ మీకు గేమింగ్కి కానీ ఎడిటింగ్కి కానీ ఆఫీస్ పర్పస్కి కానీ ఈవెన్ స్టూడెంట్స్ అయినా కానీ అన్ని పర్పస్కి ల్యాప్టాప్ అయితే సెట్ అవుతుంది. డీసెంట్ డిస్ప్లే ఉంటుంది, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. యాజ్ ఆఫ్ నో పర్ఫార్మెన్స్ అయితే అంత గొప్పగా అయితే లేదు. బట్ దీనికి ఇంటర్నల్స్ చూసుకున్నట్లయితే మనకి అదిరిపోయి ఇంటర్నల్స్ అయితే ఉన్నాయి కాబట్టి పర్ఫార్మెన్స్ మీరు ఇంకా బెటర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ SSD ఉన్న వర్షన్ కనుక మీరు కొనుక్కున్నట్లయితే. బట్ కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మనకి బ్రైట్నెస్ డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకుంటే కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది. అండ్ మనకి ఈ మ్యాట్ ఫినిష్ వల్ల ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. అంతకుమించి ల్యాప్టాప్లో పెద్దగా చెప్పుకోదగ్గ కాన్స్ అయితే లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్తాను. ఈ ల్యాప్టాప్ తప్పకుండా మీరు ఒకవేళ 55-56 దగ్గర ఒకవేళ SSD వర్షన్ కనుక వస్తే ఈ ల్యాప్టాప్ మీకు 100% మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో చాలా మంచి వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను ఆ ప్రైస్ రేంజ్లో. ముఖ్యంగా లెనోవో బ్రాండ్ వాల్యూ కూడా మీరు కన్సిడర్ చేసుకున్నట్లయితే తప్పకుండా చాలా మంచి ఆప్షన్ అని చెప్తాను నేను. సో అది గైస్ మనకి లెనోవో గేమింగ్ 3 గురించిన కంప్లీట్ రివ్యూ అయితే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు 50,000-60,000 రూపాయల మధ్యలో ల్యాప్టాప్ కొనాలనుకుంటే ఈ ల్యాప్టాప్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీళ్ళంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తుండండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్.